హాబేలు విషయంలో దేవునికి కోపం రావడానికి ముఖ్యమైనటువంటి మరొకటి ఏంటంటే, మనం చేసేటువంటి పనుల్లో ఒక్కటి ఎప్పుడు ఆలోచించాలండి. యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఉందా లేదా? ఈ పని చేస్తున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇది నా ఇష్టం నేను చేసుకుంటానంటాను. అది గర్వం. అది గర్వం వల్ల పడిపోవడం అనేది. ఇక్కడ దేవుని యొక్క అంటే యాక్సెప్టెన్స్, ఆయన యొక్క ఇష్టం అనేటువంటిది, లేదంటే దేవుని యొక్క పనికి ఒప్పుకోవట్లేదు. మనం చేసేటువంటి పనులకు కూడా మనం అనేక సార్లు అంటే మనం ఏదో సాకులు చెప్పొచ్చు, కానీ ప్రతి ఆదివారం మానేసి ఏదో కథ చెప్తారు. ఉతనికి ఏముండదు, ఇంట్లోనే పడుకుని ఉంటారు, కాల్ చాపుకుని, లేదా టీవీ చూస్తారు, సీరియల్స్ ఏవో చూస్తారు. అడిగామనుకుని జ్వరం వచ్చిందంటారు, లేదా ఇంకేదో వచ్చిందంటారు. అక్కడ ఏమీ ఉండదు, అబద్ధం చెప్తున్నావు అని కూడా తెలుసు. కొంతమందికి అది నిజంగా పని ఉంటుంది, ఎవరికో 100కి ఒక్కరికి ఉంటుంది నిజంగా. కానీ మిగిలిన వారు ఏంటంటే ఏదో కథ చెప్పడం అనేటువంటి, ఇక్కడ చూసినట్లయితే అటువంటిదే మనం చూస్తూ ఉన్నాం. అది దేవునికి ఇష్టమైన చాలా మన జీవితాల్లో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు నేర్చుకోవాల్సింది యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్ అనేది. దేవుని సమ్మతి లేనటువంటి ఏ పనిని మనము చేయకూడదు. మనుషుల సమ్మతి కాదండి, మనుషుల కోసం చేసేటువంటిది చాలామంది. మనుషుల సమ్మతి అంటే ప్రజలను మెప్పించడానికో, ప్రజలు ఇష్టపడతారనో, వారి కొరకు చేసేటువంటిది ఒకటి ఉంటుంది. దేవుడు ఇష్టపడతాడని దేవుని కొరకు చేసేటువంటిది ఉంటుంది. మనుషులు ఇష్టపడతారని అనేక సార్లు మనుషుల కొరకు, ఈ లోకం కొరకు చేసేటువంటి పనులు ఉంటాయి. కానీ ప్రభు చెప్తున్నది, ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవించేటువంటి, ఆయన సమ్మతి పొందేటువంటి వారుగా మనం ఎప్పుడు కూడా దేవుని మాట వినేటువంటి వారుగా మనం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే